ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 71 14 నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేను ఎల్లప్పుడూ నిరీక్షితును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 43 నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. విలాప వాక్యంలో 3 నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రునిగా చేసుకొనును. కీర్తన గ్రంథం 71:6 గర్భవాసన మొదలుకు నువ్వే నాకు ప్రాపకుడివై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతం దినము వరకును మహిమ కలుగును గాక. ఆమెన్. కీర్తన గ్రంథం 30:12 నువ్వు నా గోను పట్టి విడిపించే సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తన గ్రంథం 42:5 నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తన గ్రంథం 146:2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 145:1 రాజువైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యమును సన్నుతించెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను ఎల్లప్పుడూ నీ వాక్యమునందు నిరీక్షించి నిన్ను మహిమపరచి కనపరచే శక్తిని బలం నాకు అనుగ్రహించి నిన్ను కీర్తించే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.